ప్రణామం అండి. అండ్ కర్రను ఉపయోగించడం వల్ల మనం చాలా రకాలైన మూమెంట్స్ అనేవి ఒక సులభంగా చేయొచ్చు. మనం అంతకుముందు ఎపిసోడ్లో చూసాం కొన్ని కదలికలు ఎంత ఈజీగా చేయొచ్చు. సో నేటి ఎపిసోడ్లో కొన్ని ఆసనాలు ఎలా చేయొచ్చో చూద్దాం. రెండో భాగంలో కర్రతో చేసేటువంటి కొన్ని విన్యాసాలనండి, యోగా ఆసనాలనండి చూద్దాం రాహుల్తో. మొదటగా గుంజీళ్ళు తీయటం. సుమారుగా ఒక అడుగున్నర దూరంలో పెట్టుకొని మీ హైట్ని బట్టి పైకి లేవడం, కింద కూర్చోవడం, గుంజీళ్ళు తీస్తున్నట్టుగా. ఈ విధంగా చేయటం వల్ల మొత్తం కాళ్ళల్లో ఉండేటువంటి కీళ్ళు సడలించబడతాయి, భుజం సడలించబడుతుంది, నెక్ కూడా ఈజ్ అవుతుంది. ఇట్స్ గుడ్ వామప్ అని కూడా చెప్పచ్చు. ఒక 15 నుంచి 20 సార్లు చేయొచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉంటే మాత్రం చేయకండి, నడు నొప్పి ఉన్నా చేయకండి. నెక్స్ట్ మన ముందు భాగంలో చూసినట్టుగా భుజాల మీద కర్రని ఈ విధంగా అమర్చుకోండి. ఎప్పుడు కూడా కర్రని మెడ దగ్గర మాత్రం అమర్చకండి, మెడ నుంచి కిందకి. ఇంకా అవసరం అనుకుంటే కొద్దిగా పైకి కూడా పెట్టచ్చు, కానీ మెడ దగ్గర మాత్రం పెట్టకండి. రైట్. నెక్స్ట్ 2 కాళ్ళని వెడల్పుగా పెట్టుకొని మీకు వీరభద్రాసనం లాగా కర్రతో ఉంటుంది. ఇందులో మీరు గమనించవచ్చు, మీ పోస్చర్ స్ట్రైట్ ఉంటుంది, భుజాలు ఎక్కడ వంగవు, స్ట్రైట్గా ఉంటాయి, చేతులు నేలకు సమాంతరంగా ఉంటాయి. మీ కాళ్ళ యొక్క క్వాడ్రిసెప్ మసిల్స్ అంటాము, ఆ కండరాలు పటిష్టవంతంగా తయారవుతాయి. నెక్స్ట్ వేరియేషన్ ఇందులోనే గమనించండి. ఇందులో వీరభద్రాసనంలో ఇంకొక వేరియేషన్. మీ ఇప్పుడు మీ శరీరం యొక్క బరువు అంతా కూడా ముందు కాళ్ళ మీద ఉంటుంది. దానివల్ల కాళ్ళకు ఉండేటువంటి కండరాలన్నీ కూడా బలంగా తయారవుతాయి. అనదర్ వేరియేషన్ ఇందులోనే ముందుకి బెండ్ అవ్వడం. నడుము నుంచి మీరు నెక్ని స్ట్రెయిన్ అవ్వకుండా ఎంతవరకు దీనికి సమంగా ఉండేలాగా నెక్ పెట్టుకోండి. పైకి చూడొద్దు, మరి కిందకి వెళ్ళొద్దు. నడుము మొత్తం కూడా స్ట్రెచ్ అవుతుంది. ఇందులో అప్పర్ బ్యాక్ అంటే హంచ్ కూడా దీన్ని తగ్గించవచ్చు. గూని లాంటి ఒకవేళ ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. మెల్లిగా పైకి లేచి ఒక్కొక్క స్టెప్ వెనక్కి రండి. అవసరం అనుకుంటే 2-3 శ్వాసలు దీర్ఘంగా తీసుకొని రెండో వైపు చేయండి. ఇప్పుడు రెండో వైపు మెల్లిగా కాలుని మీకు అనుకూలంగా ఉండేంత దూరంలో పెట్టుకొని కర్రని సమంగా ఈ విధంగా ఉంటుంది. మీ చూపు కుడివైపు తిన్నగా ఉంటుంది. ఉండగలిగినంతసేపు ఇందులో ఉండొచ్చు. ఇది ఆసనం కనుక వేగంగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఫ్లెక్సిబిలిటీ బాగుందనుకుంటే ఇంకొంచెం కాలుని దూరం తీసుకుని కూడా చేయొచ్చు. గుడ్. వీరభద్రాసన్. బ్యూటిఫుల్. ద నెక్స్ట్ వేరియేషన్ ఇన్ వీరభద్రాసన్. గుడ్. ఛాతీ ఓపెన్ అవుతుంది, నడుం సాగదీయబడుతుంది, మొత్తం పెల్విక్ రీజన్ అంతా కూడా ఇందులో స్ట్రెంథెన్ అవుతుంది. గుడ్. ద థర్డ్ వేరియేషన్. నడుముకి బలం, అప్పర్ బ్యాక్ కరెక్ట్ అవుతుంది, మెడ కూడా స్ట్రాంగ్ అవుతుంది, కాళ్ళకి మంచిది, మొత్తం లెగ్ అంతా కూడా స్ట్రెచ్ చేయబడుతుంది. పిక్కల నొప్పులున్నా, పాదాల అరికాళ్ళు నొప్పులున్నా, వేళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఆసనం చాలా మంచిది. మెల్లిగా శ్వాస తీసుకుంటూ ముందుకు రండి. దీర్ఘ శ్వాసలు తీసుకో రాహుల్. కొద్దిసేపు 2-3 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత ఇవే ఆసనాలు మరొకసారి చూద్దాం. మళ్ళీ రాహుల్. భుజం మీద కర్రను పెట్టుకొని చేతులు 2 సాగదీయండి. ముందుగా కుడికాల్ని వెనక్కి తీసుకోండి. అవసరం అనుకుంటే ఇంకా వెనక్కి తీసుకోవచ్చు. ఫస్ట్ వేరియేషన్ మెల్లిగా కిందకి దిగడం. అండ్ ఇది మొత్తం ఒక లైన్లో ఉండి మీ మెడని కూడా సాధ్యమైనంత వరకు తిప్పుతారు. దీనివల్ల మీకు ఇక్కడ ఉండేటువంటి టైట్నెస్ ఏమైనా ఉన్నా కూడా తగ్గుతుంది. మేము ప్రీవియస్ ఎపిసోడ్లో చూపించిన మూమెంట్స్ అన్నీ చేసిన తర్వాత ఈ ఆసనాలు చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్ వేరియేషన్ రాహుల్. గుడ్. హోల్డ్. నడుము స్టిఫ్నెస్ తగ్గుతుంది. బట్ నడుము కనుక ఒకవేళ సీరియస్ ఇష్యూస్ ఉంటే మీరు ఎవరైనా ఎక్స్పర్ట్ని కలిసిన తర్వాతనే ఇటువంటి సాధన చేయండి. ద థర్డ్ వేరియేషన్. నార్మల్ బ్రెత్. ఇందులో ఎక్కడ హోల్డింగ్ అవసరం లేదు, దీర్ఘశ్వాసలతో పని లేదు. మీ ఫోకస్ అంతా కూడా కండరాల పైన బ్యాలెన్సింగ్ చేయటం పైనే ఉండాలి. రిలీజ్. రెండో వైపు. అవసరం అనుకుంటే మధ్యలో కొంతసేపు విశ్రాంతి తీసుకుని సాధన చేయండి. గుడ్. అవసరం అనుకుంటే కర్రని అడ్జస్ట్ చేసుకోండి. గడ్డం వీలైనంత మటుకు కూడా చేతికుండే ఇలా నిటారుగా రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్.
నడుము వంచకుండా జస్ట్ యూ హ్యావ్ టు లోవర్ యువర్ బాడీ. యూ కెన్ సీ ఎ నైస్ స్ట్రెచ్ అండి. గ్రాయిన్ దగ్గర కానీ ఇన్నర్ థై మసిల్స్ అన్నీ కూడా ఇందులో స్ట్రెచ్ అవుతాయి. ద థర్డ్ వేరియేషన్, మెడ స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి ఈ వేరియేషన్లో. వెరీ గుడ్. రిలీజ్, కమ్ టు ద సెంటర్. 2-3 సార్లు దీర్ఘశ్వాసలు తీసుకున్న తర్వాతనే నెక్స్ట్ వ్యాయామం చూద్దాము. ఈ ఆసనంలో మీకు ఈ భాగం ఇందులో మనకి స్పందన కలగలేదు అనేటువంటిది లేదు. ప్రతి భాగం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ 3 వేరియేషన్స్ కూడా మీరు ప్రతినిత్యం ఈ ఆసనాలు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అనదర్ పోస్చర్, సమకోణాసన. కర్రని మీకు అవసరం, మీ హైట్ని బట్టి ఎంత దూరంలో ఉండాలో చూసుకుంటారు. మీ బలం అంతా కూడా నేల వైపుకి దిగుతుంది. నడుముని చక్కగా స్ట్రెచ్ చేస్తూ ఈ ఆసనంలో మీరు చూడవచ్చు, మొత్తం కాలు యొక్క కండరాలన్నీ కూడా ఈ థై మసిల్స్ కానీ కాఫ్ మసిల్స్ కానీ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతాయి. ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఈ అప్పర్ బ్యాక్ హంచ్ అనేది కరెక్ట్ అవుతుంది. షోల్డర్స్ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్ బ్రెత్తో మీరు ఉండగలిగినంతసేపు సమకోణాసనంలో ఉండొచ్చు. ఎంతగా మీరు శరీరాన్ని ఈజ్ చేయగలిగితే అంతసేపు మీరు ఈ ఆసనంలో ఉండొచ్చు. సమకోణాసన కర్రతో చేసే విధానం. గుడ్. రిలాక్స్. నెక్స్ట్ పోస్చర్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ పోస్చర్ హస్త ఉత్థానాసన. కర్రని మీకు కొంచెం వెనుక వైపు పెట్టుకోండి. కర్ర ఎంత మాత్రం ఏటవాలుగా లేకుండా నేలకి స్ట్రైట్గా ఉండేలా ఉంచుకోండి. అగైన్ మీ శరీరం ఇలా వంపు తీరినటువంటి ఈ బలం అంతా కూడా బరువు కర్ర నుంచి నేల వైపుకి నిటారుగా రాగలగాలి. మీరు ఎంత ఆర్చ్ చేయగలిగితే అంత ఆర్చ్ చేయండి. ఈ అర్ధచంద్రాకారంలో ఉంటుంది ఇది. ముఖ్యంగా ఇది నడుము లంబార్ రీజన్కి ఎక్కువ ఉపయోగం. యూ కెన్ స్టే యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. మీరు అవసరం అనుకుంటే ఒక కుడి చేయి పైకి ఉంటే నెక్స్ట్ వేరియేషన్లో వేరే చేయి కిందకి పెట్టుకోవచ్చు. రిలీజ్. హస్త ఉత్థానాసన ఇంకొకసారి చేద్దాం రాహుల్. వెనక్కి హస్త ఉత్థానాసన. మీరు వెళ్ళిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు మీరే. కరెక్ట్. స్పైన్ని మనం అంటే వెన్నుపూసని ఎంతగా వెనక్కి వంచగలిగితే అంతగా మనకి వెన్నుపూస నుంచి వెళ్ళేటువంటి ప్రతి నర వ్యవస్థ కూడా ఉత్తేజితం అవుతుంది. ద జనరల్ హెల్త్ ఈజ్ గ్యారంటీడ్ మనం వెన్నుపూసని మంచిగా సాగదీయగలిగితే. నెక్స్ట్ పోస్చర్ రాహుల్. ఉత్కటాసన. మీరు ఉండగలిగినంతసేపు ఈ ఆసనంలో ఉండొచ్చు. ఇది పెల్విక్ ఓపెనింగ్ పోస్చర్. ఇది గర్భిణీ స్త్రీలు కూడా మంచి ఆసనం ఇది. మొత్తం ఈ మోకాల పైన ఉండేటువంటి ఈ మసిల్స్ అన్నీ కూడా పటిష్టంగా తయారవుతాయి. అండ్ దెన్ మొత్తం ఓపెన్ అవ్వడం వల్ల రీప్రొడక్టివ్ ఏరియాకి సంబంధించిన అది పీసీఓడి సమస్యలు కావచ్చు, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు, లేదా మెల్లో ఉండేటువంటి ప్రొస్టేట్ లాంటి సమస్యలు కావచ్చు. ఇది వన్ ఆఫ్ ద గుడ్ పోస్చర్. ఎస్, వన్ మోర్ టైం రా. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. కష్టం అనుకుంటే ఎక్సర్సైజ్ లాగా అప్ అండ్ డౌన్ కూడా మీరు చేయొచ్చు. రిలాక్స్. మేము ముందు ఎపిసోడ్లో చూపించిన కర్రతో మేము కొన్ని మూమెంట్స్ చూపించాం కదండి, అవన్నీ సాధన చేసిన తర్వాతనే ఈ ఆసనాలు చేయండి. చాలా బాడీ ఎంత రిలీఫ్గా అనిపిస్తుందో మీరే అనుభూతి చెందండి. చూసారు కదా, ఆసనాలు చాలా సులభంగా వీరభద్రాసన్, ఉత్కటాసన్, మలాసనం లాంటివి కర్రని ఉపయోగించి చేసుకోవచ్చు. ముందు ఎపిసోడ్లో చూపించినటువంటి వ్యాయామాలు కొన్ని రోజులు చేసిన తర్వాత ఈరోజు మనం చూపించినవి చేయండి. పెద్ద వయసు వాళ్ళైనా కూడా కర్రని ఉపయోగించి ఆసనాలు చాలా సులభంగా చేసుకోవచ్చు. అండ్ మీ శరీరం యొక్క ఎంత ఎబిలిటీ పెరుగుతుంది అంటే మీరు త్రూఅవుట్ ద డే మీరు చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. మీరు నిద్రపోయేటువంటి క్వాలిటీ పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మీరు సాధన చేసి చూడండి, అనుభూతి చెందండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.